ప్రజలను నమ్మించి మోసగించడం ఇది జగన్ నైజం. ఏరు దాటినంత వరకు బోడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనేది జగన్ నైజం. అధికారంలోకి రాకముందు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను నమ్మించాడు. అధికారంలోకి వచ్చాక సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను మోసగించాడు. రైతులకు సంబంధించి అధికారంలోకి రాకముందు ఏం చెప్పాడు? వైకాపా అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి ఏడాది పెట్టుబడి కోసం ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాడు. అధికారంలోకి వచ్చాక ఒకేసారి 5,000 రూపాయలు కోత కోశాడు. ఆ విధంగా కోతల ప్రభుత్వంగా తయారైంది. ప్రతి నియోజకవర్గంలో శిథిలీకరణ గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్కడో కాదు కదా, ఆఖరికి ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా ఏర్పాటు చేయలేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్కడో కాదు, ఆఖరికి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయలేదు. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి చేతులు పైకెత్తారు. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి చేతులు పైకెత్తాడు. సహకార డైరీకి పాలు పోసే ప్రతి రైతుకు లీటర్కు 4 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. 4 రూపాయలు కాదు కదా, 4 పైసలు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా రైతులను నమ్మించి మోసగించాడు జగన్. ఇక మహిళలకు సంబంధించి ప్రత్యేకించి మద్యపానం గురించి ఏం చెప్పాడు? మద్యము కాపురాల్లో చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5 స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతూ ఈ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చాడు. మద్య నిషేధం కాదు, మద్య నిషా పథకంగా తయారైంది. జగనన్న త్రాగండి ఊగండి పథకంగా తయారైంది. జగనన్న పుస్తలు తెంచే పథకంగా తయారైంది. జగనన్న తాలిబొట్టు తాకట్టు పెట్టే పథకంగా తయారైంది. ఆ విధంగా మహిళలను నమ్మించి మోసగించాడు. 25 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆఖరికి 25,000 ఇల్లు కూడా కట్టించకుండా ఆ విధంగా పేదలకు మోసం చేశాడు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది. జలయజ్ఞం కింద పెండింగ్లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి ఒక్కటి కూడా పూర్తి చేయకపోవడమే కాకుండా ఆఖరికి నిర్వహణకు మెయింటెనెన్స్కు గ్రీసు పూసేదానికి గేట్లు తెగిపోతే పునరుద్ధరించడానికి డబ్బులు లేక అన్నమయ్య ప్రాజెక్టు, పించా ప్రాజెక్టు, తర్వాత పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు తెగిపోతే ఆ రిపేర్ చేసడానికి నిధులు లేక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. మాకు 20 పైచులకు ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా తెప్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కేంద్రము మెడలు వంచడం కాదు కదా, కేంద్రం దగ్గర సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉంది. హోదాను మర్చిపోయాడు. ఇక ఉద్యోగులకు సంబంధించి సకాలంలో పిఆర్సీ వేస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ పునరుద్ధరిస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులైజ్ చేస్తాం, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని చెప్పి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇక నిరుద్యోగ యువతకు సంబంధించి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తానే భర్తీ చేస్తాం, ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం, ప్రతి ఏడాది జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఏదీ చేయలేదు. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8 సార్లు 50,000 కోట్ల రూపాయల అదనపు భారం పడే విధంగా కరెంటు ఛార్జీలు పెంచారు. జగన్ పాలనలో కరెంటు పట్టుకోవాల్సిన అవసరం లేదు, కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా తయారైనాయి కరెంటు ఛార్జీలు.